కీర్తన గ్రంథం 3వ అధ్యాయం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. సెలా అని ఉంది అక్కడ, కాబట్టి మళ్ళా చదువుదాం. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను కరుణింపుము. నా శత్రువులందరినీ ధవళ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. దావీదు భక్తుడు గారు రాసినటువంటి కీర్తన ఇది. మనం ఇక్కడ గమనించినట్లయితే, నన్ను బాధించేవారు అనేకులు. బాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? విస్తరించి అనేకులు ఉన్నారంట. అనేకులు ఆయన మిందికి లేస్తా ఉన్నారంట. నా మిందికి లేచువారు అనేకులు. 2వ వచనం, దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. దేవుని ద్వారా దావీదుకు ఏ రక్షణ దొరకదు అని అనేక మంది దావీదుని గురించి చెబుతున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అబ్షలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన ఇది కదా. ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ మనం లోతుగా ప్రభుని అడిగినట్లయితే, ఇక్కడ మనకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈరోజు నిన్ను కూడా బాధించేవారు అనేకులు ఉన్నారు. నిన్ను కూడా ఈ రోజున దుఃఖ పెట్టేవారు అనేకులు ఉన్నారు. నిన్ను కూడా ఈ రోజున ఏడిపించేవారు విస్తరించి ఉన్నారు, బాధించేవారు విస్తరించి ఉన్నారు. నీ మీదికి అంటే లేచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటారు కొంతమంది, ఏరా నా మీద అంటే చాలు లేచావు కదరా నాయన నా మీదకి అని అంటారు కదా. అంటే లేచేటోళ్ళు మన మీద ఉంటారు. అనేకులు ఈ రోజున మనల్ని బాధించేవారు మన చుట్టూ విస్తరించి ఉన్నారు. అందుకే ఈరోజు దావీదు రచించిన కీర్తనతో దేవుడు నువ్వు నెమ్మది పరచాలని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈరోజు మనల్ని కూడా అంటారు, నీ దేవుడు నిన్ను ఎట్లా కాపాడుతాడో నేను చూస్తా, నీ దేవుడు నీకు ఎట్లా సహాయం చేస్తాడో నేను చూస్తా కదా. ఈ రోజున ఒక వీడియో నాకు వచ్చింది వాట్సాప్లో. ఒక వ్యక్తి సువార్త చేస్తా ఊర్లమ్మడి తిరుగుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి పోయి ఆ ఊరి వ్యక్తి ఏమన్నాడంటే, నువ్వు ఈ ఊర్లో చర్చి ఎట్ట కడతావో నేను చూస్తా, చర్చి కట్టనియను, చూద్దాం నీ కథ ఏందో, అది ఇదని చెప్పి అందరూ ఒక 5-6 మంది ఈ పాస్టర్తో పాటు వచ్చిన అందరి మీదకి వాళ్ళ మీదికి పోయినారు. అయితే సాయంత్రం అయినాక మన సేవకులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్టేషన్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినారు. ఎక్కడైతే వారు అవమానపరచబడ్డారో పోలీసు వాళ్ళు వచ్చి అదే నిలబడి మీరు కట్టుకోండి మందిరము రైట్స్ ఇచ్చింది. ఈరోజు మన కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఒక చట్టం ఇచ్చాడు, మనకు ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది మన వీధుల్లోకి ఎంతో మంది రిక్షాలు దొబ్బుకుంటూ వస్తారు, వేరే మతస్థులు, వేరే దేవుళ్ళు. మనం ఏమన్నా వాళ్ళతో గొడవ పడతామా? మనం ఏమైనా వాళ్ళని చెదిరించుకుంటామా? మనం ఏమన్నా వెళ్ళిపోమంటామా? ఎవరు ననం. కానీ క్రైస్తవుడు ఒక పాట పాడుతా వీధిలో పోతే చాలు, దేవుని వాక్యాన్ని చెబుతూ పోతే చాలు, మన మీదికి లేచేవారు అనేకులు ఉన్నారు. ఈ రోజున మన మీదికి విస్తరించి అనేక మంది శత్రువులు మనకి ఈరోజు ఏర్పాటు అవుతా ఉన్నారు. ఒక్కొక్కసారి కట్టుకున్న భర్తే శత్రువు అవుతాడు. మన కులం కాదు, మాది గల దేవుడు యేసు ప్రభుని. ఎందుకు యేసు ప్రభుని అంగీకరించినావు? ఎందుకు నువ్వు చర్చికి పోతా ఉన్నావు? నాకు ఊర్లో చిన్నతనంగా ఉంది. ఒక్కొక్కసారి నీ వారే నీ మీదకి లేస్తారు, ఒక్కొక్కసారి నీ మీదనే అనేక మంది నీ వారే నిన్ను బాధించేవారుగా ఉంటారు. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవునికి దగ్గరగా ఉంటే
ఆ వ్యక్తి 2 చేతులు జోడించి ఆ మాస్టర్కి అంటున్నాడు, అయ్యా తెలుసో తెలియక నన్ను క్షమించండి, నా మీద కేసు ఎన్నికి తీసుకోండి అయ్యా, మీ బుద్ధి బుట్టిని చేసుకోండి అయ్యా. కదా, ఎక్కడో ఒకసాట చెల్లుతాయేమో, కానీ ప్రతి చోట దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చెల్లవు. ప్రతి దేవుని బిడ్డలారు, ఈరోజు నీ మీదకి అనేక మంది లేచి ఉన్నారేమో, అనేక మంది నేను అంటా ఉన్నారేమో, నీకు దేవుని ద్వారా రక్షణ దొరకదు, నీకు ఆ చర్చికి పోతే ఏ మేలు జరగదు, ఆ శాలకు పోతే నీ బ్రతుకు ఇంకా మారలేదు అని నేను అనేక మంది చింత గురి చేస్తా ఉన్నారేమో, అనేక మంది నిన్ను బాధ పెడతా ఉన్నారేమో. ఏమనాలంట మనము? యెహోవా నీవే నా కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తలనెత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈస్ గివింగ్ ఆన్సర్. దేవుడు నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి? ఉన్నతమైన స్థలము నుంచి. ఉన్నతమైన స్థలము, పరిశుద్ధ పర్వతము నుండి ఆయన నీకు ఉత్తరం ఇస్తా ఉన్నాడంట. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు కనులెత్తి, నువ్వు తలనెత్తి ఆకాశం వైపు చూసి, ప్రభువా నీవే నా కేడమునైనా, నీవే నా అతిశయాస్పదమునైనా, నీవు నాకుండగా నిజంగా ప్రభువా నాకు ఏ భయము లేదు ప్రభువా. నన్ను అనేక మంది నా చుట్టూ అనేకులు నన్ను బాధించేవారు విస్తారంగా ఉన్నారు ప్రభువా, నా మీదకి లేచేవారు అనేకులు ఉన్నారు ప్రభువా అని నువ్వు ప్రభు వైపు చూచి ఎలుగెత్తి ప్రార్థన చేయాలంట. ఎలుగెత్తి ప్రార్థన చేసి దేవుడు ఏం చేస్తాడంట? పరిశుద్ధ పర్వతం నీకేమిస్తాడంట? ఉత్తరమునిస్తాడంట. హల్లెలూయా. ఉత్తరమునిచ్చే దేవుడు, జవాబునిచ్చే దేవుడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. నువ్వు ప్రార్థించిన మరుక్షణమే నీ ప్రార్థన ఆలకించే దేవుడు. సమయము సందర్భాన్ని బట్టి నువ్వు అడిగింది ఇచ్చే దేవుడు. నువ్వు అడుగుదానే నువ్వు కోతమ్మ కోరికలని కొడతా నీకు వెంటనే దేవుడు ఇయ్యడు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నీకు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి మన బిడ్డలు ఎవరైనా 10th క్లాస్ ఏదైనా చదివేటప్పుడు మనకి చెప్తాం, ఒరే నువ్వు 10th క్లాసులో బాగా చదువుకుంటే నేను నీకు ఇంటర్కి పోయేటప్పుడు ఒక చిన్న బండి కొనిస్తా అని చెప్తాం కదా. వాడు డాడీ నాకు ఇప్పుడే తీపిడాడి బండి అని అంటే మనం ఏమంటాము? బండి లేదు, గిండి లేదు, ఇంకా ఏదో తీపిద్దాం అనుకో, నేను బండి లేదు, ముందు చదువుకున్నాక మళ్ళా రా అని అంటాం కదా. లేదు డాడీ నాకు ఈ డాడీ నేను అని వాళ్ళు అలిగినాడు అనుకో, అన్నం తినలేదు అనుకో, నాయన తెచ్చిస్తాడు బండి. ఏం చేస్తాడు? కట్ట తీసుకుని కొడతాడు. ఏమిరా నీకేం చెప్పినా, ముందు నువ్వు పాస్ కారా, నువ్వు ఫెయిల్ కాకుండా పాస్గా తెచ్చుకుంటూ అడుగు. అప్పుడు లాస్ట్కి వాడు దారికి ఏమొచ్చాడంటే, అయితే పాస్ అయితే తెచ్చిచ్చావా? ఖచ్చితంగా తెచ్చిస్తారా? మమ్మీ మీద ఒట్టయి, మమ్మీ మీద ఒట్టుపోరా కదా. మనము కూడా ఈరోజు అడిగే ప్రతి అవసరత, మనము ఈరోజు అడిగే ప్రతి ప్రార్థనలు ప్రభు వింటా ఉన్నాడు. విని తగిన సమయంలోనే నీకు ఉత్తరం అనిస్తాడు. హల్లెలూయా. ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన, జవాబిచ్చే దేవుడు ఆయన. నేను మీకు ఎన్నోసార్లు చెప్పిన, ప్రభువుకి మనం ఉత్తరం రాయాలా. ఏమని ఉత్తరం రాయాలంటే, ఒక ఖాళీ పేపర్ మాత్రమే ప్రభు దగ్గరికి పంపాలా. ప్రభు ఇదిగో నా జీవితం నీకు అంకితం, నువ్వు ఏమి నింపుతావో నింపు, కింద సంతకం పెట్టి పంపు, చేసే బాధ్యత నాది. మనం ఏం చేస్తాము? కిందనే మనం అన్ని రాస్తాం, పేపర్ నిండుతా రాసి ప్రభువా ఇదిగో ఇవన్నీ నా సమస్యలు, ఇదిగో ఇవన్నీ నా బాధలు, ఇదిగో వీళ్ళందరూ నా శత్రువులు, ఇదిగో నైనా నాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ఆ పేపరు ప్రభు కాడికి పంపిస్తాం. ప్రభు వాటిని అన్నిటిని చూసి సంతకం పెట్టాడు ఆయన. ఒక్కొక్క దాన్ని చూస్తాడా, సరే ముందు ఈ సమస్య తీరుద్దాం అని సమస్య తీరుస్తాడు. మళ్ళీ రెండవది, అది అయిపోయినాక రెండవది, అట్లా ఒకదాని తర్వాత ఒకటి తీర్చే దేవుడే. అదే ఉదాహరణకి నువ్వు ఉత్త పేపర్ ప్రభుకి ఇచ్చేయి. ప్రభు ఇదిగో నా జీవితం నీకు అంకితం, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది నాకు బయలుపరచు, నువ్వు నాతో మాట్లాడు, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడు, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు, నీ చిత్త ప్రకారంగా నేను నడుచుకుంటాను ప్రభు అని నువ్వు ప్రభు సన్నిధిలో ఉత్త కాగితం ప్రభుకు పంపు. ఆయన నీకు ఎన్ని రాసి పంపిస్తాడో, ఇదిగో బిడ్డ ఇట్లా చెయ్యి, ఇదిగో బిడ్డ ఇట్లా పో, ఇదిగో బిడ్డ ఈ ఆలోచన చెయ్యి, ఇదిగో బిడ్డ ఈ ఉద్యోగం చెయ్యి, ఇదిగో బిడ్డ ఈ చదువుకో, ఇదిగో బిడ్డ ఇతని వివాహం చేసుకో, ఇదిగో బిడ్డ నీ గర్భఫలం కలుగుతుంది. ఇవి దేవుడు పంపించేవి. హల్లెలూయా. ఈరోజు నువ్వు అడిగే కోరికలు కాదు, ప్రభువుని అడుగు. ప్రభా నీ చిత్తము నాలో బయలుపరచు,
నీ మీదకి అనేకులు విస్తరించి ఉన్నారు, నీ మీదకి అనేక మంది లేచి ఉన్నారు. మరి నువ్వు వాళ్ళందరి మధ్యలో నువ్వు తలగా ఉండాలి కానీ తోకగా ఉండడానికి వీలు లేదు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను. మనం ఏం చేస్తాము? వాకిళ్ళు వేసుకొని లోపల కూర్చొని గడగడ గడగడ వణికిపోతాం. 10,000 మంది ఒరే నిన్ను కొట్టనికి వచ్చనవ్వరా అని అన్నాడు ఎవడన్నా. ఇంటికాడ ఒకరోజు ఒక తాగుపోతాడు అన్నాడంట. ఇంటి దగ్గర భార్యతో ఒక తాగుపోతాడు అన్నాడంట. ఏమే నన్ను వాడు కొట్టినాడు, రాయే పోదాము పోయి తన్నొచ్చాము అని అంటాడంట భార్యతో. భార్య అంటదంట, ఎవరయ్యా నేను తన్నింది చెప్పయ్యా అంటే, గుర్తులేదంటే ఇంక పోయి ఎవరిని తన్నాలా, ఊరికే తన్నుదంపా అంటున్నాడు కానీ ఎవరు తన్నారయ్యా చెప్ప అంటే గుర్తులేదు. భార్య నిందంట, అదైతే నిన్ను తన్ను తమ్ముందని అటుంటది పరిస్థితి కదా. ఈరోజున మనకు నిజంగా భయం మనకి ఎక్కువ, భీతి ఎక్కువ, అధైర్యం ఎక్కువ కదండి. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, మీరు పండుకొనినను నిద్రపోయినను మేలుకొనినను మీ మీదకి 10,000 మంది దండెత్తి వచ్చినా మీరు భయపడని అవసరం లే. హల్లెలూయా, హల్లెలూయా. నేను భయపడనంటా ఉన్నాడు ఇక్కడ భక్తుడు. ఈరోజు మరి మనము కూడా భయపడకూడదు. దేనికి మనం భయపడకూడదు? ఈరోజు మణిపూర్లో స్టిక్కర్లు అతికించారంట. స్టిక్కర్లు వాంటెడ్ అని. ఎవరైతే స్త్రీలను నగ్నంగా దిప్పినారో, ఎవరైతే చర్చిలు కాల్చినారో వాళ్ళ ఫోటోలు గోడలకు అతికించారంట. వీడిని పట్టించడానికి 2 లక్షలు. చూడండి, ఇంకా జనాలు ఇప్పుడు ఆ డబ్బుల కోసం అన్నా సరే వాడిని పట్టించారు. ఆ దొంగలను ఎవడైతే కాల్చినాడో, ఎవడైతే చంపినా అయిపోయి ఉగ్రత. పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే, ఆర్మీ వాళ్ళ దగ్గరికి పోతే ఇంకా వాళ్ళు బతుకుతారా? ఈ రోజున ఏదో వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాటని ముందు పోతారు. తగిలిచ్చిన వాడు మాత్రం దూరం పరిగెత్త ఆడుకోబోయి ఉంటాడు. వాడు సేఫ్గా ఉంటాడు. వాడు మీకు ఎన్నోసార్లు చెప్పినా, వాళ్ళ బిడ్డలు ఉన్నతమైన చదువులు అవుతారు, కోట్లు సంపాదిస్తారు, వ్యాపారాలు చేస్తారు. కానీ మనలాంటి చిన్న భిన్నమైన కుటుంబాలను వాళ్ళు ముందు నిలబెట్టి వాడుకుంటారు. ఈరోజు మనం చాలా ధైర్యంగా మనము ప్రభు చెప్పిన మాట విని, ప్రభువా నీవే నా రాజువు, నీవే నా కేడము, నేను దేనికి భయపడను. హల్లెలూయా. భయపడకూడదు. మనం దేవుని బిడ్డలు దేనికి వెరవకూడదు. దేవునికి దేనికి భయపడకూడదు. మనం భయపడాల్సింది ఒక్కనికే, యేసయ్యకు. ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఎందుకంటే ఆయన నీ నిమిత్తం రక్తము కార్చాడు, ఎందుకంటే ఆయన నీ నిమిత్తము సమస్తము చేయడానికి సిద్ధపడిన దేవునికి నువ్వు భయపడాల్సిందే. భయభక్తులు కలిగి నువ్వు ప్రభు ఎడలా ఉండాల్సిందే. దేవుని బిడ్డలారా, ఈ రోజున నిన్ను గూర్చి అబద్ధ సాక్ష్యాలు చెప్తున్న వారి గురించి బాధపడుతున్నావా? నిన్ను గురించి నిందిస్తున్న వారి గురించి బాధపడతా ఉన్నావా? నీ మీదకి లేచి వారి గురించి బాధపడతా ఉన్నావా? నువ్వు దేని గురించి, ఎవరి గురించి అంటే భయపడద్దు. కింద ఈ భక్తుడు ఏమని ప్రార్థన చేసినట్టు ఏమని చెప్తా ఉన్నాడు? యెహోవా లెమ్ము, నా దేవా నన్ను కరుణింపుము, నా శత్రులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. ఏం చేస్తాడంట దేవుడు? దుష్టుల పళ్ళు ఇరగొడతాడంట. నేను అనుకున్న పనులు కాదు, నాకు తెలిసి తలే పగిలిపోతుంది. ఎందుకంటే దేవుని చెయ్యి ఎంత పెద్దది. వాక్యంలో ఒక మాట ఉంది, ఆకాశమును దేవుడు దేంతో కొలిచినాడు? జానతో కొలిచినాడు కదా. అంత పెద్ద ఆకాశం, అంత పెద్ద ఆకాశము దేవుడు జానతో కొలిచినాడంటే ఆయన చెయ్యి ఎంత పెద్దది ఉంటుంది. ఆయన పొరపాటున ఒక్క ఏట అట్లా అన్నాడు అనుకోమ్మ, ఇంకా మనం ఏమైపోతాము. ఇంకా ఇలాంటిది ఇంకా దేవుడు వీళ్ళు పనులు రాలగొట్టమని ఇక్కడ భక్తులు అడుగుతా ఉన్నాడు. నా శత్రుల దౌడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే అని అంటా ఉన్నాడంటే ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ప్రభువును మనం ఎంత ప్రేమిస్తే మన కోసం అంత ప్రాణం పెడతాడు ఆయన. నీకు ఎవరైతే హాని తలపెడతారో వారికి నిద్రపోనికి కూడా సమయం ఇవ్వడు ఆయన. అంత తిప్పలు పెడతాడు ఆయన. కాబట్టి మనం ప్రభువుకు దగ్గరగా ఉండండి. మిమ్మల్ని బాధ పెట్టే వారిని దేవుడు చూసుకుంటాడు, మిమ్మల్ని చింతించే వారిని దేవుడు చూసుకుంటాడు, మిమ్మల్ని హేళన చేసే వారిని దేవుడు చూసుకుంటాడు.
మీ బ్రతుకుని ఏదన్నా చిన్నగా చూస్తూ ఉన్నారేమో, దేవుడు చూసుకుంటాడు. లేదంటే మీ ప్రతి పరిస్థితులను వెక్కిరిస్తూ నీ దేవుడు పెద్ద దేవుళ్ళే, అదిలే ఇదిలే అని నేను ఎక్కిరిస్తూ ఉన్నారేమో. నువ్వు కట్టే బట్టల గురించి, నువ్వు ఉండే స్థలము గురించి, నువ్వు ఉండే ఇండ్లు గురించి, నువ్వు సంపాదించే సంపద గురించి, నువ్వు చేసే ఉద్యోగం గురించి అందరూ నీ మీద పడి ఏడుస్తూ ఉన్నారేమో. కానీ ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు ఎవరి గురించి భయపడొద్దు, పరిశుద్ధమైన పర్వతము నుండి నేను నీకు ఉత్తరం ఇస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఉత్తరం ఇస్తా ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తా ఉన్నాడు, దేవుడు నీ జీవితంలో మేలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. రక్షణ యెహోవాదే, రక్షించువాడు దేవుడే, నిన్ను ఆపదలో నుంచి ఆదుకునేవాడు దేవుడే. ఈరోజు నీ ప్రతి నరకము నుంచి తప్పించేవాడు దేవుడే, రక్షించేవాడు ఆయనే. యేసు నామము తప్ప నిన్ను నరకము నుంచి పరలోకానికి తీసుకుపోయే నామము ఇంకొకటి లేదు. యేసయ్య నామము ద్వారానే నువ్వు నిత్య రాజ్యానికి చేరుకోగలుగుతావు. యేసయ్య నామము ద్వారానే నువ్వు ఆ సౌందర్య నగరాన్ని నువ్వు చూడగలుగుతావు. ఈ రోజున ప్రభు మందిరంలో దీవరాత్రం ధ్యానించి, అదే కీర్తన 1వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 2వ వచనము, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దీవరాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలో ఎవరు నిలవరంట? పాపులు నిలవరంట. హల్లెలూయా. నీతిమంతుల సభలో పాపులు నిలబడలేరు. సత్యమున్న చోట అసత్యము పాటించేవారు నిలబడలేరు. సత్యమైన వాక్యం ఉండే దగ్గర, ఉండేది ఉన్నట్టు మాట్లాడే దగ్గర నిజమైనటువంటి వారే నిలబడతారు, భక్తులే నిలబడతారు. ఉత్తుతోలు నిలబడలేరు, ఎగిరిపోతారు గాలికి. సత్యము వారిని గుచ్చుకుంటా ఉంటది, ఉండబుద్ధి కాదు. సత్యం ఏదని చెబితే దాన్ని తీసుకోవాలని ఆశ లేదు ఈరోజు మనలో. ఈరోజున ప్రభు అంటా ఉన్నాడు, ఆయన ధర్మశాస్త్రం ఆనందించుచు దీవారాత్రము ఈ వాక్యాన్ని ధ్యానించువాడు నీడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రజల మీదికి, నీ మీదికి ఆశీర్వాదం రావాలంటే, దేవుని ప్రజల మీదికి ఆశీర్వాదం రావాలంటే, దేవుడు నిన్ను రక్షించాలంటే నువ్వు శత్రువులను చూసి భయపడద్దు. ప్రభు యొక్క ప్రేమను చూసి ప్రభు ప్రేమకు లోబడు. హల్లెలూయా. ప్రభు ప్రేమకు లోబడు. ప్రభు ప్రేమకు నువ్వు పాత్రునిగా రా. ప్రభు ప్రేమను అర్థం చేసుకో. ప్రభువా, నీవు నా జీవితంలో చూపించిన ప్రేమ నేను మరవలేనిదయ్యా. నువ్వు చూపించిన ప్రేమ నేను విడవలేనిదయ్యా. నువ్వు చూపించిన ప్రేమకు నేను ఏమి ఇవ్వగలనేసయ్యా అని నీ జీవితం ప్రభుకు సమర్పించుకో. నీలో ఇంకా ఏమున్నాయి? దేవుడేమో నీ శత్రువుల దౌడ పలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, వారి పనులు రాలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. మరి నువ్వు దేవునికి, నీ శత్రువుల పనులు రాలగొట్టాలంటే నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉండాలా? ఆలోచన చెయ్యి. నీ శత్రువు ఎదుట నువ్వు తలగా నిలబడాలంటే, వాళ్ళు నీ తోక మాదిరి కావాలంటే నువ్వు ప్రభుకి ఎంత దగ్గరగా ఉండాలా? ఎంత సమీపం, ఎంత కనెక్షన్ నువ్వు మెయింటైన్ చేయాలా? ఆలోచన చెయ్యి. ఈరోజు నా దేవుడు మిమ్మల్ని 2 చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు, నా దగ్గరికి రండి. ఈ లోకంలో మీకు శాంతి దొరకదు, ఈ లోకంలో మీకు నెమ్మది దొరకదు, ఈ లోకంలో మీకు అన్నీ దొరకచ్చు, కానీ శాంతి సమాధానాలు మీకు దొరకవు, నెమ్మది దొరకదు, మీకు మనశ్శాంతి దొరకదు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కొద్దిసేపే మనం సంతోషిస్తామేమో, కానీ తర్వాత మళ్ళా మనము బాధల్లోకి రావాల్సిందే, శోకంలోకి రావాల్సిందే, వేదనలోకి రావాల్సిందే. కానీ ప్రభు ఉన్న ఇంటిలో సంతోషము కరువై ఉండదంట. హల్లెలూయా. ప్రభు ఉండాలని ఇంట్లో. రక్షించే దేవుడు నీకున్నాడు, ఆదుకునే దేవుడు నీకున్నాడు. ఆపత్కాలంలో మొరపెట్టే స్వభావం నేర్చుకొని ఆపత్కాలంలో ప్రభువు నడుగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నీ వెన్నంటూ నిలుస్తాడు ఆయన. నీ భుజము తట్టే దేవుడు ఆయన. నీ చేతిలో చెయ్యేసి నీతో పాటు నడిచే దేవుడు ఆయన. ఇట్లాంటి దేవుడు మనకు దొరకడం ఎంత గొప్ప ధన్యత అనుకున్నాం. ఈ రోజున మరి ప్రభుని ఆరాధించు. కొంతమంది ఊరికి ప్రార్థన చేస్తారు, ఏమనంటే, ప్రభా నా శత్రువు కాళ్ళు ఇరిగిపోవాలా, ప్రభా ఇదిగో వాడిని అన్నాడు, ప్రభా వాడిని నాశనం అయిపోవాలా, ఇదిగో వాని భార్య అనేది, ప్రభా వాని భార్యకి మూర్ఛరోగం రావాలా. ఇట్లాంటి ప్రార్థన చేయకండి. ప్రేమించండి, భయపడద్దు ఎవరికి అంటే అనిందిలే.
లోకంలో ఒక సామెత ఉంది, ఏనుగు పోతా ఉంటే ఏం అరుస్తాయంట, ముందర కుక్కలు అరుస్తూ ఉంటాయంట. కానీ పొరపాటుని ఏనుగు ఇటు అన్నింది అనుకో తొండంతో, కుక్కలు ఏమైపోతాయి, చించుకొని పరిగెత్తుతాయి. ఎట్లా పోతాయి కుక్కలన్నీ, అసలు సందు లేకుండా అసలు కానరావు, ఇంకా అట్లా పోతాయి కదా. కాబట్టి ఈరోజు మనము యేసు ప్రభు నమ్మిన బిడ్డలం. అనేక మంది మనం మీదికి లేచినను నువ్వు భయపడడం అవసరంలా. ఒకవేళ వారు నిన్ను చంపినాను భయపడడం అవసరంలా. ఎందుకంటే నువ్వు ఎక్కడికి పోతావు, పరలోక రాజ్యానికి పోతావు. ఈరోజు ఎంతో మంది హతసాక్షులైనారు, ఎంతో మంది రక్తము కార్చినారు, ఎంతో మంది దేవుని నిమిత్తమై హింసలు పొందుతా ఉన్నారు, ఎంతో మంది దేవుని నిమిత్తము ఘోర అవమానాలు నిందలు పడతా ఉన్నారు. ఇప్పటికీ అస్సాంలో, ఒరిస్సాకి అక్కడికి వెళ్తే గిన మనము ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఉంటుందంటే సేవకులకి ఆహారం ఉండదు. నాకు ఒక రోజు నాకు కోల్కతా నుంచి కుటుంబం ఫోన్ చేశారు, అన్నా నాకు ఇద్దరు కూతుర్లు అన్నా, మేము నీ సాక్ష్యం చూసినామన్నా యూట్యూబ్లో అన్నారు. సరేనమ్మా చాలా మంచిదమ్మా, ఎట్లుంది సేవ అంటే, అన్న మా సేవ జీతం ఏం చెప్తావన్నా, ముగ్గురు వస్తారంట చర్చికి, ముగ్గురు వస్తారంట. ఒక దశంభాగులు ఉండవంట, కానుకలు ఉండవంట, ఏదైనా పొద్దున పూట ఏదైనా చిన్న పనికి అట్లా పోతారంట, వాళ్ళ ఆయన ఏదైనా పని చూసుకొని వస్తాడంట. చాలా అతి కష్టంగా కుటుంబం సాగుతుందన్న. ఇద్దరి బిడ్డలకు, చిన్న బిడ్డలన్న పాలు కానీ ఆహారం చాలా ఇబ్బందిగా ఉంది, ఏమైనా సహాయం చేయగలుగుతావా అని అడిగినప్పుడు, నేను వాళ్ళు కొంతమంది ఈ మధ్య మోసం చేస్తూ ఉన్నారనమాట. ఊరికి దేవుని పేరు చెప్పుకొని మాకు సహాయం చేయండి అన్నీ ఉంటాయి వాళ్ళ కాడ, మాకు బియ్యం ప్యాకెట్ కావాలా అయ్యగారు, మాకు అయ్యగారు ఈ గారు మెసేజ్లు పెడతా ఉంటున్నారు. నేనేం చేసిన అంటే, కోల్కతాలో ఒక ఇద్దరు ముగ్గురికి సేవకులకు ఫోన్ కొట్టి కనుక్కొని ఇట్లా పరిస్థితి అంటే, ఎవరు అలా ఉన్నారా లేరా అంటే వాస్తవం తెలిసింది. 2000 రూపాయలు నేను ఫోన్పే కొట్టినా. ఏదో చెప్పుకోవాలని కాదు, కానీ దేవుని నిమిత్తం వాళ్ళు ఎంత కష్టపడతా ఉన్నారు, దేవుని నిమిత్తం వాళ్ళు ఎంత ప్రయాసపడతా ఉన్నారు. ఈరోజు మనం అంటే నిజంగా అమ్మ చాలా సంతోషంగా ఉన్నాము, కానీ నిజంగా ఎంతో మంది అటు పక్క నార్త్ సైడ్లో మాత్రం చిత్రహింసలు పడతా ఉన్నారు. దేవుణ్ణి సేవ చేయలేక, చేయాలనేమో ఆశ, చేయాలనేమో తపన, కానీ చేసేదానికి ఆస్కారం లేదు, సోర్స్ లేదు. ఎంతో మంది రక్షించాలని ఆశపడతా ఉన్నారు. మీరు గమనించండి, ఎంతో మంది యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు నమ్ముకున్నారు, కానీ క్రైస్తవులు ఏ పొద్దున్న వేరే మతంలోకి మారినారా? మారరు. ఎందుకంటే క్రైస్తవత్వంలో శాంతి ఉంటుంది, క్రైస్తవత్వంలో పరలోక రాజ్యం ఉంటుంది. క్రైస్తవత్వం అంటేనే యేసయ్య దగ్గరికి తీసుకెళ్లే మార్గము. కాబట్టి క్రైస్తవత్వం అంటే ఒక మతం కాదు, క్రైస్తవత్వం అంటే ఒక మార్గం సత్యం క్రైస్తవత్వం అంటే. కాబట్టి ఈ రోజున క్రైస్తవులు ఒక కులానికి అంటించొద్దు. ఈరోజు క్రైస్తవులు ఒక కులానికి చెందిన వ్యక్తులు కాదు, నజరుడైన యేసయ్యకు చెందిన వ్యక్తులు. హల్లెలూయా! యేసయ్యకు చెందిన వ్యక్తులం, యేసయ్యకు చెందినటువంటి బిడ్డలం మేము. ఈ రోజున మా ఆశ ఒక్కటే, అనేక మంది కొరకు ప్రార్థించే ధన్యత. ఇక్కడ భక్తుడు అదే అంటున్నాడు, దేవా నన్ను కరుణింపుము, నన్ను రక్షింపుము అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు మనం చేసే ప్రార్థన కూడా అదే, నీ ప్రజలందరి మీదకి ఆశీర్వాదం వచ్చింది కాక అని అంటాం మనం. ప్రభా నీ ప్రజలందరినీ కాపాడు నాయన అని అంటాం మనం. ప్రభా అధికారులను దీవించు ప్రభా అని అంటాం మనం కదండి. ఈరోజు మన శత్రువుల గురించి కూడా ప్రార్థన చేసే స్వభావం ఎవరికి ఉందంటే క్రైస్తవునికే ఉంది. క్రైస్తవుడే శత్రువు కోసం ప్రార్థన చేస్తాడు, క్రైస్తవుడే దేవుని కోసం ప్రార్థన, దేవుని సన్నిధిలో అనేక మంది కొరకు మొరపెట్టేటువంటి వాడు క్రైస్తవుడుగా ఈరోజు ఉన్నాడు. ఈరోజు అటువంటి క్రైస్తవులకు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు జరుగుతూ ఉన్నాయి, కానీ మీరు భయపడడం అవసరంలా. మీ వాక్యానికి ఒక మాట ఉంది, మీ పక్కన 1000 మంది కూలినను, మీ పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము మీ దరికి రాదు. కాబట్టి నువ్వు మనుషులను లెక్కేసుకోవద్దు. దావీదు లాంటి చిన్నవాడు గొలియాతు లాంటి పెద్ద వ్యక్తిని చంపేసినాడు ఒక్క రాయితో కదా. గొలియాతు ఎంత పెద్ద ఆజానుభావుడు అంటే, ఈరోజు నీ జీవితంలో నీ చుట్టూ అనేక మంది అంత విస్తారమైన వాళ్ళు ఉన్నారేమో, కానీ చిన్న ప్రార్థన జీవితం, భక్తిగల జీవితం వారిని పడేయగలదు. దావీదు ప్రార్థన పరుడు, దావీదు తంబూరుతో సితారుతో నాట్యమాడుతూ ప్రభువుని గణపరిచాడు. చిన్నప్పటి నుండే దేవుడు దావీదుకి అవకాశం ఇచ్చాడు, ఒక్క రాయితో గొలియాతును కొట్టేసినాడు. అలాగే పడిపోయినాడు గొలియాతు. ఈరోజు మరి నువ్వు నీ శత్రువులను జయించలేకపోతా ఉన్నావు, నీ శత్రుల నిమిత్తం ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు, నశించిపోతున్న వారి కొరకు ప్రయాసపడి సువార్త చేయలేకపోతా ఉన్నావు. ఎట్లా? దుర్దినాలు రాబోతా ఉన్నాయి, కరువులు ఉపద్రవం రాబోతా ఉన్నాయి, అనేకమైనటువంటి కష్ట నష్టాలు గుండా మనము ప్రభు దగ్గరికి ప్రభు పని చేయాలా, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా. కాబట్టి ఆలోచన చేయండి,
గాలి చెదురుగొట్టు పొట్టు వలె మనం ఉండకూడదు. హల్లెలూయా. మనం ఎట్లుండాలంటే ఆకువాలక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉండాలంట. హల్లెలూయా. అప్పుడు తను చేయనదంతయు సఫలమగును. ఈ రోజున మనము ఫలించాలా, అభివృద్ధి పొందాలా అంటే దేవుని ద్వారానే. నీ సొంత తలంపులు, నీ సొంత ఆలోచనల ద్వారా నువ్వేమి సాధించలేవు. నేను మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. మిమ్మల్ని ఎవరైనా బాధిస్తూ ఉన్నారా, మీ మీదకి ఎవరైనా శత్రువులు విస్తరించి నేను అనేకులు కించపరుస్తూ ఉన్నారా, అయితే వారందరి నోరును మూపేయాలంటే ముందు నీ నోరు మూసుకొని ప్రభు కాడికి రా. ఒక్కరితో ఒక మాట మాడకుండా ప్రభు దగ్గరకు వచ్చి నోరు మూసుకొని, ప్రభువా ఇక నుంచి నా నోరుని మూసుకుంటా ఉన్నా, నీ ఇష్టం ప్రభా, నీకే అప్పగిస్తున్నా. నేను ఒక్కరిని ఒక మాట అనలేను ప్రభా, నీ బిడ్డగా ప్రభా. ఒక్కరిని ఏమి నీ ఇప్పుడు చేంజ్ చేయను ప్రభా, నాకు నువ్వే జయముని. నన్ను ఎవరైతే అన్నారో అన్ని నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభా. నన్ను ఎవరైతే హేళనగా మనం నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభా. ఎవరైతే నా మీదకి లేచినారో వాళ్ళను నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభా. సహాయం చేయి ప్రభా అని నువ్వు అడిగితే ప్రభు నీకు ఉత్తరమునిస్తాడు. కాబట్టి ఇక నుంచి అయినా నేను చెప్పిన మాటకు నువ్వు అర్థం చేసుకొని, ప్రభా నన్ను దీవించు, నా కేడము నీవే, నా అతిశేస్పదము నీవే అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అంటావో, ఆయన నీ ప్రజలందరి ఎదుట నీ తలనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. నీ తలనెత్తువాడు ఆయనే. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరైనా గొడవ పడుతున్నారు అనుకో, ముందు మనం ఏమంటాం తెలుసా? గొడవ పడేటప్పుడు, ఏమిరా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు, తల దించు కదా ఏమంటాం మనము? ఎందుకు తల ఎత్తినాడంటే మనకు నచ్చదు. కళ్ళలో కళ్ళు, ఏమిరా గుడ్లకు మొదలు అట్ట చూస్తున్నావు, కళ్ళు దించురా నువ్వు ముందు కదా అంటాం మనం కదా. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళ ముందరిని నీ తల ఎత్తేటట్టు చేస్తాడంట ఆయన. హల్లెలూయా. అంటే దాని అర్థమైంది, ఆటోమేటిక్గా శత్రువులందరి తల ఏం చేస్తాడు? నీ ముందరా ఇటు పెడతాడు. ఇంకా అంతే. దేవుడు అట్లా చేస్తాడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, చూసి చూడనట్టు వదిలేసే దేవుడు కాదు. ఈరోజు నీ పక్షము నిలబడి నీ జీవితంలో సంతోషం ఇవ్వాలని, సమాధానం ఇవ్వాలని రాత్రి పగులు ప్రయాసపడే దేవుడు. కాబట్టి నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతుల మార్గం ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసు. కాబట్టి నీ మార్గం ఎవరికి తెలియాలి? ఇప్పటి నుంచి దేవునికి తెలియాలా. నీ మార్గం ఎలాగుంది? నువ్వు దారి ఎట్లేసుకున్నావు? నా దారి రహదారి, నీ దారి ఏం దారి? దేవుడు చూపించిన దారి. హల్లెలూయా. దేవుడు చూపించిన దారిలో నడువు. నీ సొంత దారి వద్దు, నీ సొంత తలంపులు వద్దు. దేవుడు చూపించిన దారిలో పో. దేవుడు నీకు అన్ని ప్రికాషన్స్ చెప్తాడు, ప్రతి ఒక్కటి చెప్తాడు ఆయన. ఇట్లా పో, అట్లా పో, స్ట్రైట్గా పో, ఇట్లా పో, ఇంత స్పీడ్లో పో, 30లో పో, 20లో పో, ఆ రోడ్డు రిపేర్ జరుగుతుంది, ఇట్లా తిరుగు, అన్ని దేవుడు చెప్తాడు నీకు. ఇప్పుడు మనం ఒక హైవే మీద రోడ్డు మీద పోతా ఉంటే, రోడ్డు మీద అన్ని బోర్డులు పెట్టింటారు, బోర్డులు కదా. 30లో పోండి, 20లో పోండి, రైట్కు పోండి, లెఫ్ట్కు పోండి, ముందర టోల్ గేట్ వస్తుంది, బ్రేక్ వేసుకోండి కదా. దేవుడు కూడా అంతే, మనకు అన్ని చెప్తాడు. ఆయన మార్గంలో నడిస్తే, కళ్యాణ్ చిన్నగా పో, ఇప్పుడు నీ మీదికి చాలా మంది లేనికి రెడీగా ఉండరు, నువ్వు రోజంత చిన్నగా వణిగిపో. ఇప్పుడు ఇన్ని రోజులు బాగా మొత్తుకొని బాగా చెప్పినావు, బాగానే ఉంది, ఇప్పుడు మొత్తుకొని చెప్పాకు, చిన్నగా చెప్పు అంటాడు. ఇప్పుడు సరే ప్రభా, చిన్నగా చెప్తావు ప్రభా అని, సరే చిన్నగా చెప్తా ఉంటా. మళ్ళీ ప్రభా అంటాడు, అయిపోయింది కథ, వాళ్ళందరి తలంతా నేలకేసినా కానీ మనం మళ్ళా స్టార్ట్ చేయి. హల్లెలూయా. దేవుడు అటు చేస్తాడు. నీ శత్రులు ఎదుట నేను సుఖపరిచే దేవుడు కాదు ఆయన. నీ శత్రులు ఎదుట నిన్ను బాధ పెట్టే దేవుడు కాదు ఆయన. నీ శత్రులు ఎదుట నిన్ను సంతోషపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రభు సన్నిధిలో నేను చెప్పగలను, నేను అనుభవించే సంతోషం మీరు అనుభవించగలరు, నేను అనుభవించే ఆనందం ప్రభువులో మీరు అనుభవించగలరు. ప్రతి ఒక్కరికైనా వాకిలి తెరిచిపెట్టాడు ఆయన. రండి, ఆయన యొద్దకు రండి, ఉత్సాహముతో రండి, సంతోషముతో రండి, ప్రతిదీ ప్రభుకు అప్పగించండి. నీ శత్రువులు దౌడు బలకొడతాడు ఆయన, వారి పళ్ళు రాలగొట్టమంటే రాలగొడతాడు. నువ్వు ఏమి చెబితే అది వింటాడు ఆయన. నువ్వు ఆయన దగ్గరికి రా. నీ శత్రువులు ఎదుట నీ తల ఎత్తేలాగా చేస్తాడు, కానీ అవమానపరిచేటట్టు దేవుడు చేయడు. నీ మార్గం ప్రభుకు తెలియపరచు, ఆయన చెప్పిన మార్గంలో నడుచుకో. అప్పుడు దేవుని జీవితాన్ని, కష్టాల్లో ఉన్న జీవితాన్ని లాభాల్లోకి నడిపిస్తాడు, నష్టాల్లో ఉన్న జీవితాన్ని ఉన్నతమైన స్థితికి ఆయన నిన్ను నడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా
నా వైపు నీ ప్రేమను చూపించి నాకు నీవే కేయడం ప్రభా. నన్ను నా శత్రులు ఎదుట తలనెత్తేటట్టు చేయి ప్రభా. ఇంతకాలం నా బ్రతుకంతా తల వంచే బతికిన ప్రభా సైతానికి, ఇక నుంచి నీ బిడ్డగా తలెత్తుకోవాలనుంది ప్రభా. నాకు అట్లాంటి గౌరవం ఈ ప్రభా, అట్లాంటి మర్యాద ఈ ప్రభా, అట్లాంటి కృపని ప్రభా, అట్లాంటి పేరు నాకు ఈ ప్రభా అని నువ్వు ప్రభువుని అడిగితే, ఎక్కడైతే అవమానపరచబడ్డావో వాళ్ళని దగ్గరకు వచ్చి అంటారు ఒకానొక రోజున, కళ్యాణ్ బాబు మా కోసం ప్రార్థన చేయి. ఒకప్పుడు ఏమనంటారంటే వాళ్ళు వచ్చినాడు చేసుకుంటే ఏడ చేస్తాడు, ఏడ కడతాడు, చర్చి ఏడవుతుంది మన వల్ల, ఒక్కడే ఏం చేసుకుంటాడు, మనం ఏమన్నా సాయం చేస్తున్నామా, మనం ఏమన్నా చూసుకుంటున్నామా అని అనుకుంటారు ఫస్ట్లో. ఇప్పుడు రోజు రోజుకి దేవుడు తలెత్తేసి పరిచయం విస్తరింపజేసి గొప్పగా దేవుడు చేసుకుంటూ పరిచయం ముందుకు తీసుకెళ్తూ అనేక రకాలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఏమనిపించదు అంటే, అబ్బో దేవుడు నిజంగా కళ్యాణ్ బా పక్షాన ఉన్నాడు బా. ముందు ఏమన్నారు, మనం తల దించేటట్టు మాట్లాడతారు, తల తీసేటట్టు మాట్లాడతారు. కానీ ఇప్పుడు బా నిజంగా ఆడ దేవుడు ఉన్నాడు, ఆడ నాకు దూత కనపడింది. ముందు కనపడిండదు దూత, ఇడ ముందు యేసుప్రభు కనపడినాడు, ముందు ఏం కనపడిండదు. ఇడ ఇప్పుడు మేలులు పొందుతూ ఉంటే, దీవెనలు జరుగుతూ ఉంటే, గర్భఫలాలు వస్తూ ఉంటే, ఆరోగ్యాలు వస్తూ ఉంటే, దయాలు పోతూ ఉంటే, ఓయమ్మ మేం పోతున్నాయని ఇప్పుడు మేము బాగుపడతాం నాయన కదా. వారి ఎదుట దేవుడు తల ఎత్తడం అంటే అదే, శత్రువుల ఎదుట తలనెత్తేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ వారు నువ్వు వద్దనొచ్చు, కానీ ఒకనొక సమయంలో ఆ రోజు తెలియకన్నంలే బాబు నువ్వు రానైనా కదా. ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం విస్తరించిన వారి వైపు చూడొద్దు, నీ చుట్టూ విస్తరించిన అనేకుల వైపు చూడొద్దు. 10,000 మంది, 1000 మంది, కొన్ని లక్షల మంది నీ చుట్టూ కూడుకునే గాని నువ్వు భయపడద్దు. సింహములాగా అడుగుల ముందుకై నీతిమంతుడు దేనికి భయపడడు. హల్లెలూయా. నీతిమంతుడు నీతిని పట్టుకొని నడుస్తాడు, చివరికి నీతే గెలుస్తుంది. చూడండి, కొన్ని కోర్టు కేసులు మనం చూస్తాం. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కోర్టుల కేసు జరుగుతూనే ఉంటుంది, కానీ లాస్ట్కి ఏమంటారంటే నీతే గెలుస్తుంది. అసత్యం అంతా పోతుంది, ఎంక్వైరీలు చేస్తారు ఎన్నో రకాలుగా. ఈరోజు డబ్బులు ఇచ్చి తప్పించుకోవచ్చు మన శత్రువులు, లేదంటే ఈరోజు మనకి వ్యతిరేకంగా ఏనేనో చేయొచ్చు, కానీ ఒకానొక రోజున మాత్రం వారు పడిపోయేది ఖాయమే, మనం లేచేది ఖాయమే. హల్లెలూయా. మన దేవుడు అట్లాంటి దేవుడు, యూదా గోత్రపు సింహమైన ఏమనుకున్నావు, నజరేయుడు అయిన యేసయ్య కదండి. మన దేవుడు మన జీవితంలో నువ్వు ఏది అడిగితే దానికంటే గొప్పవి ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి నువ్వు ప్రభువుని కొంచెం అడుగుతా ఉన్నావు, అసలైంది అడగడం నేర్చుకో. ప్రభా నా తలనెత్తు, ప్రభా నా తలనెత్తి మంచి పొజిషన్ నాకు ప్రభా, నాకు ఈ లోకంలో అందరికంటే ప్రభా నేను తలగా ఉండాలి ప్రభా, నన్ను సిగ్గుపడనీయద్దు. ఇక నుంచి నేను నీ బిడ్డగా ఉంటా ప్రభా, ఇక నుంచి నేను లోకానికి తల వంచను ప్రభా, నీకు మాత్రమే తల వంచుతా ప్రభా, నీకు మాత్రమే నేను భయపడతాను ప్రభా, నీకు మాత్రమే నేను దగ్గరగా ఉంటాను ప్రభా అని ఒక తీర్మానం చేసుకో. అప్పుడు దేవుడు నిన్ను కరుణిస్తాడు, పరిశుద్ధమైన పర్వతము నుండి ఆయన నీకేమిస్తాడు, ఉత్తరమును ఇస్తాడు, నిన్ను తల ఎత్తేటట్టు చేస్తాడు. రోజు రోజుకి నీ బతుకు మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. అనేక మంది నీ చుట్టూ చేరుతారు. ఒకప్పుడు నిన్ను చంపాలని చూసిన వాళ్ళు, ఒకప్పుడు నీ మీదకి శత్రువులు, ఈరోజు నీ పక్కన కూర్చొని ఏదో అప్పుడు తెలియక నమ్మలే, ఇప్పుడు బాగుందాం, లక్షణంగా ఉందామని వచ్చి నీతో పాటు కూర్చునేటట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడు. నీ శత్రువుల తలను నేలకేసి నీ తలను పైకెత్తే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ఉద్యోగం దగ్గరనో, నీ పని దగ్గరనో, లేదంటే ఎక్కడెక్కడనో నువ్వు అవమానపరచబడతా ఉన్నావేమో, పర్లేదు, వదిలేసేయి, ప్రభుకు అప్పగించుకో. సమయం వచ్చినప్పుడు వాళ్ళే నీ కాడికి పని చేయనికి వస్తారు, అట్లా ఇచ్చేస్తాడు దేవుడు. నాకు తెలిసినటువంటి ఒక మేస్త్రి ఉన్నాడు, ఒక ఆయన కడపలో. అతను ఒకప్పుడు మామూలుగా చిన్నగా బేల్దారి పని చేసుకుంటూ వచ్చినాడు. ఒక మేస్త్రి దగ్గరికి పోయినాడు. ఆ మేస్త్రి పోయినప్పుడల్లా తిట్టడమే, ఏంది నీకు పని చేత కాదు, నీకు ఏది చేత కాదు అని. ఈయన రోషన్ తెచ్చుకొని పని రోజు నేర్చుకొని పని దుమ్ము దులుపుతాడు పని. అయితే ఒకనొక రోజున ఆ మేస్త్రికి రావాల్సిన డబ్బులు రాక, లేదంటే ఎన్నో ఇబ్బందులు జరిగి తను ఆ ఊరు వదిలిపెట్టి పారిపోయినాడు. ఆ ఇంటికల్లా మిగతా ఓనర్లు అందరు కూడా ఇతను చేసే పనితనం నచ్చి, వాడు పోతే పోయినాడు, దరిద్రుడు, మోసగాడు, వాడిని నమ్మి మేము పని ఇచ్చినాము, నువ్వు పని భలే చేస్తున్నావు, నీకు వానికంటే 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇచ్చాము, నువ్వు పని బాగా చేయి. హల్లెలూయా. 8 పనులు దగ్గర అతను పూర్తి చేసినాడు. మేము ఇల్లు కట్టేటప్పుడు కడపలో
8 ఇండ్లు దగ్గర దగ్గర వరుసగా ఆయన కట్టాడు అనమాట, ముస్లిం ఆయన. ఫస్ట్ ఒక మేస్త్రి దగ్గర పనికి వచ్చినోడు ఏకంగా 8 ఇండ్లకు కట్టేసి 8 ఇండ్లకు కావాల్సిన డబ్బు తీసుకున్నాడు అంటే ఇంకా ఆలోచన చేయండి. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడతావు వారు పారిపోతారు నిన్ను చూసి. అట్ట చేస్తాడు దేవుడు. ఒకవేళ వారు వేరే మతము వేరే కులం అయి ఉండొచ్చు, కానీ మన జీవితంలో అట్లాంటి నువ్వు మేలులు అనుభవించాలంటే నువ్వు ప్రభువుకి దగ్గరగా రా. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు, ప్రతి ఒక్కరిని కౌగిట్లో బంధించుకునేవాడు, ఏ ఒక్కరికి అన్యాయం చేసే దేవుడు కాదు. కాబట్టి అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు మన యేసయ్య. నాకొక జ్ఞానము నీకొక జ్ఞానము, నాకొక సంపద నీకొక సంపద ఇచ్చేవాడు కాదు. మనం వెతకమంతే, మనం ప్రభువు వెతకమంతే. నాకు సార్లే ప్రభు ఇప్పుడు అన్నం దొరికింది, పువ్వు దొరికింది, తిన్నా పనుకునే తెల్లారింది, అయిపోయి మళ్ళీ పొద్దునే పనికి వినంతే. ప్రభు అంటాడు ఒరు నీ బ్రతుకది కాదురా, నీకు ఇంకొక బ్రతుకుందిరా, అచ్చేరా అంటే బా అంత బరువు నేను ఆలోచించలే ప్రభా, ఏమన్నైతే నా మీదకి వచ్చు, నన్ను చుట్టుకుంటే వద్దులే ప్రభా కదా. ఒక్కొక్కసారి మనము ప్రభు ఇచ్చిన ఈవులను, ప్రభు ఇచ్చిన మేలులను మనం అనుభవించలేం. కానీ ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎవరికి భయపడద్దు, లోకంలో ఉన్న వారికి దేవునికి భయపడండి. దేవుడు ఏం చెబితే అది చేయకుండా ఉండొద్దు. ప్రతి పని చేయండి. ప్రభువా ఇది చేయమంటావా, సరే చేస్తా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఒకవేళ నీ మీదకి ఉపద్రవం వచ్చినా, నీ మీదకి అనేకులు లేచినా, నీ మీదకి విస్తరించి అనేక మంది నీ మీదకి శత్రువులు దాడి చేసినా నువ్వు భయపడద్దు. నీ చేతుల్లో బైబిల్ పట్టుకో, నా దేవుడు యేసు ప్రభు అను. వాళ్ళని హతసాక్షులుగా నేను చేసిన, నిన్ను వారు చంపినా సరే నువ్వు పోయేది పరలోక రాజ్యానికే. కాబట్టి అట్లాంటి బ్రతుకు మనం జీవించుదాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. కాబట్టి నేను ఈరోజు దేవుడు మనం అందరం బలహీనులమే, మనమేం బలవంతులమని కాదు, ఏదో మన దగ్గర డబ్బులు ఉందని కాదు, మనం అందరం బలహీనులమే. కానీ ఆయన బలహీనులను ఎన్నుకొని బలవంతులను ఏం చేస్తాడు, ఆయన అనిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, అనిచ్చే దేవుడు. ఈరోజు మనందరం బలహీనులమై ఉండొచ్చు, కానీ మన బలహీనతను చూసుకొని మీరు భయపడద్దు, బాధపడద్దు. మీ బలహీనతను దేవుడు రెట్టింపు చేసి బలవంతుల కంటే బలవంతులుగా చేసి ఆ బలవంతులను నీ కాళ్ళ దగ్గర తెచ్చి కూర్చోబెట్టే దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ బలహీనతను చూసి నువ్వు దిగులు పడద్దు. ప్రభు వైపు చూసి, ప్రభా నీవే నా కేడము, నీవే నా అతిశయ పదము, ప్రభా నన్ను కరుణించుము, ప్రభా నన్ను నా తల ఎత్తేలాగా చేయి ప్రభా అని అడిగితే నేను దేవుడు బలవంతునిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డలు ఎందరైతే మరి నీ మాటలు విన్నారో, ఎందరైతే ప్రభా నీ వాక్యాన్ని ప్రభా అంగీకరించారు, జ్ఞాపకం చేసుకో తండ్రి. నిజమే తండ్రి, శత్రులు ఎదుట తలనెత్తువాడవు నీవే ప్రభా. మా తలను పైకి లేవనెత్తిన ప్రభా, బలహీనులం మమ్మల్ని బలపరచండి ప్రభా. మాకు కావాల్సిన ఆరోగ్యము దయచేయండి, మాకు కావాల్సిన శక్తి మాకు దయచేయండి, మాకు కావాల్సిన బలం మాకు దయచేయండి ప్రభా. మా జీవితంలో మేము ఏదైతే కోల్పోయిన వాటన్నిటికంటే ప్రభా అనేకమైన వాటితో మమ్మల్ని తృప్తిపరచండి. ఇక నుంచి ప్రభా మేము దేనికి భయపడకుండా నీకు మాత్రమే భయపడే వారిగా చేయండి. నీకు సమీపంగా ఉండడానికి సహాయం చేయండి, నీకు దగ్గరగా ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ప్రభా మా మీదకి మీ ఆశీర్వాదం వచ్చునుగాకనే ప్రకటించుకుంటున్నాం. మీ ఆశీర్వాదం మా మీద రెట్టింపుగా దయచేయండి. మాకు కావాల్సిన సంతోషం, మాకు కావాల్సిన ఆనందం మాకు అనుగ్రహించమని, వాక్యానుసారముగా మేము ఉండడానికి సహాయం చేయండి. కృపతో నింపండి, వర్ధిల్లింప చేయండి ప్రభా. ఎదుగునైనా ఈ సమస్తం నీ చేతికి అప్పగించుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.